హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో వాసిరెడ్డి సీతాదేవి గారి బొమ్మరిల్లు నవల ఆడియోగా వినిపిస్తున్నాను కదా. మరి ఈరోజు బొమ్మరిల్లు నవల ఆడియో 5వ భాగం వినిపించబోతున్నాను. రేణుక బద్ధకంగా నిద్రలేచింది. కళ్ళు మండుతున్నాయి. కనురెప్పలు బరువుగా వాలిపోతున్నాయి. పళ్ళు తోముకుని బద్ధకంగా డైనింగ్ టేబుల్ ముందు కూర్చుంది. తల్లి మౌనంగా కాఫీ కప్పు ముందు పెట్టింది. పక్క కుర్చీలో కూర్చుంది. కాఫీ ఇచ్చి అలా పక్కనే కూర్చుంది అంటే తల్లి తనతో ఏదో ముఖ్య విషయం మాట్లాడబోతున్నదని ఇట్టే తెలిసిపోయింది రేణుకకు. ఇంకేం విషయం? రాధ పెళ్లి విషయమే కావచ్చు. అమ్మ కూడా మారిపోతున్నది. ఎంతసేపు చిన్నవాళ్ల గురించేగాని తన గురించి ఆలోచించడం మానేసింది అనుకుంది రేణుక. రాధిక పెళ్లి గురించి మాట్లాడుతుంది. చంద్రం డాక్టర్ చదవాలంటున్నాడని చెబుతుంది. చిన్నది నెక్లెస్ కావాలని ఏడుస్తున్నది. కోడలికి నెల తప్పిందట, సారె పంపించాలి. ఇలా ప్రతిరోజు ఏదో ఒక డిమాండ్ చేస్తూనే ఉంటుంది. తన గురించి ఆలోచించడం మానేసింది. తనను ముసలిదాని కింద కట్టేసింది. ఇంకా దానికి పెళ్ళేంటి అనుకుంటుందేమో. రేణుక ఆలోచనల్లో ఉండగానే తల్లి అంది, అమ్మాయ్, రాధ విషయం ఏం ఆలోచించావు అని. రేణుక మౌనంగా కాఫీ తాగుతూ ఉండిపోయింది. నేను కాని కట్నం ఇవ్వను. ప్రేమించేటప్పుడు నన్నడిగి ప్రేమించిందా? ఇద్దరిని పోయి గంగలో దిగమను అనాలనుకుంది రేణుక. కాని అనలేకపోయింది. ఏం మాట్లాడవు? దాని బతుకు అంటోంది తల్లి. ప్రేమించినవాడు కట్నం అడగడమేంటి? వ్యంగ్యంగా అంది రేణుక. మన కర్మ. ఏం చేస్తాం చెప్పు? ఆడపిల్లవాళ్లం. ఈ పెళ్లి మానేయమను. నేను మరొకరిని చూసి చేస్తాను. నేను చేసుకుంటే సుధీర్నే చేసుకుంటాను. రాధిక ఎక్కడ్నుంచొచ్చిందో తుఫాన్లా విసురుగా వచ్చింది. చేసుకో, నేనొద్దన్నానా? అంతకంటే విసురుగా అంది రేణుక. అంతకంటే నీలాగా ఉండిపోమంటే పోలా? అసలు నాకు పెళ్లి కావడం నీకిష్టం లేదని నాకు తెలుసు అంది రాధిక. రాధిక! తల్లి రాధిక చెంప చెళ్ళుమనిపించింది. రాధికకు కళ్ల ముందు రంగులు కనిపించాయి. రేణుకకు రాధిక అన్నమాట అంతకంటే తీవ్రంగానే గుండెకు తగిలింది. చలనరహితంగా కూర్చుండిపోయింది. రాధిక కుర్చీ మీద కూర్చుని ముఖం చేతుల్లో దాచుకుని వెక్కి వెక్కి ఏడవసాగింది. నా కర్మ, నా రాత. ఆయన దారిన ఆయన పోయాడు. ఇంకా ఈ పాపిష్టిదాన్ని ఎన్ని చూడమని వెళ్ళిపోయాడో. ఎందుకేముండా ఏడుస్తావు? ప్రేమించావుగా, వెళ్ళు. వెళ్ళి వాణ్ణే అడుగు. వాడు చేసుకోనంటే ఎందులోనన్నా పడి చావు. నా దగ్గర లక్షలు లేవు నీకు కట్నం గుమ్మరించి పెళ్లి చేయడానికి అంది తల్లి. రాధిక ఏడుస్తూనే ఉంది. రేణుక తల్లికేసి చూసింది. అమ్మా, ఏంటమ్మా ఆ మాటలు అంది. అనండి తల్లి, అందరికీ నేనే లోకువైపోయాను. ఒక్కొక్కసారి ఆమెకు అర్థం పర్థం లేకుండా రెచ్చిపోతుంది. ప్రతి మాటకు పెడర్థాలు తీస్తుంది. ఆమె మనసు మరి కలత చెందినప్పుడు పూర్తి బ్యాలెన్స్ తప్పుతుంది. తనేం మాట్లాడుతుందో తనకే తెలియదు. ఈ విషయం తెలిసిన రేణుక ఓ క్షణం మౌనంగా ఉండిపోయింది. అరచేతుల్లో ముఖం దాచుకుని వెక్కి వెక్కి ఏడుస్తున్న రాధికను చూసింది. జాలివేసింది. రాధిక ఏడుస్తున్నది. తను పెంచి పెద్ద చేసిన చెల్లెలు తను వాళ్లకోసమే పెళ్లి మానేసి సంపాదనలో పడింది. కట్నం ఇవ్వాలనేసరికి తన మనసు ఎదురు తిరిగింది. ఎందుకు? తను తండ్రికిచ్చిన మాట మరిచిపోయిందా? ఈరోజు తన తండ్రి ఉంటే మనసులోనే తండ్రికి క్షమాపణ చెప్పుకుంది రేణుక. చెల్లెలి దగ్గరికెళ్ళింది. రాధి! 2 చేతుల్ని గోముగా మంచం మీద నుంచి లాగుతూ పిలిచింది. రాధిక రేణుక చేతుల్ని విసిరికొట్టింది. రేణుకకు కోపం వచ్చింది. కాని తమాయించుకుంది. రాధి, లే, కాలేజీకి టైం అయింది. సాయంత్రం సుధీర్ని ఒకసారి నేను రమ్మన్నానని చెప్పు. రాధిక తలెత్తి అక్క ముఖంలోకి చూసింది. ఏంటలా చూస్తావు? ఎందుకు? కట్నం అడిగేవాడికి ప్రేమించడం తెలుసా అని నిలదీయడానికేనా? విసురుగా అంది రాధిక. రేణుక నీరసంగా నవ్వింది. ఆ మాట అడగాలంటే రమ్మనడం దేనికి? మరి దేనికి? అధిక ప్రసంగం చెయ్యక నేను చెప్పినట్టు చెయ్యి అని అక్కడ్నుంచి లేచి వెళ్ళిపోయింది రేణుక. అక్కని ఎంత మాట పడితే అంత మాట అంటావటే? అది మీకోసం ఎంత త్యాగం చేసిందో ఒక్కనాడైనా ఆలోచించావా? ఎంతసేపు నీ షోకులు, నీ ప్రేమలు. తల్లి మాటలు పూర్తి కాకుండానే రాధిక విసురుగా లేచి వెళ్ళిపోయింది. రేణుక ఆస్పత్రికి తయారై బయటకొచ్చింది. అక్కా! చంద్రం ఎదురుగా నసుగుతూ నిల్చున్నాడు. ఏరా, ఏం కావాలి? మా కాలేజీ వాళ్ళంతా బొంబాయి ఎక్స్కర్షన్కు వెళ్తున్నారు. ఓ క్షణం ఆలోచించింది రేణుక. నువ్వూ వెళ్ళు అంది. చంద్రం కళ్ళు మిలమిలా మెరిశాయి.
ఎందుకురా ఈ మాత్రం దానికి ఇంత నసుగుతావు? నువ్వు ఇవాళ కోపంగా ఉన్నావు, అందుకే. కోపమా? ఎవరి మీద? అనాలనుకుంది రేణుక. ఎంత కావాలి? అంది. 200. పర్సులో నుంచి 200 తీసి ఇచ్చి అంది. చాలా? అని. చాలక్కా, సంతోషంగా అన్నాడు చంద్రం. అమ్మాయి? కారెక్కబోతూ ఆగి నిల్చుంది రేణుక. ఇవాళ త్వరగా వస్తావా? అడిగింది తల్లి. ఎందుకు? సుధీర్ను తీసుకురమ్మన్నావుగా. ఓ అదా, రాగానే ఆస్పత్రికి ఫోన్ చేయించు అంటూ కారులో కూర్చుంది రేణుక. కారులో వెనక్కు వాలి కూర్చుంది. మనసంతా ఏదోగా ఉంది. తను అందరికోసం బ్రతకాలి. తన గురించి ఆలోచించేవాళ్ళెవ్వరూ లేరు. రేణుక కళ్ళు చెమ్మగిల్లాయి. ఛ, ఏంటి ఈ మధ్య తను ఇలా ఆలోచిస్తుంది? ప్రతి చిన్న విషయానికి ఇరిటేషన్ వస్తోంది. అందరూ స్వార్థపరులుగా కనిపిస్తున్నారు. ఎందుకని? అందరూ మారారా? లేదు, ఆ మార్పు తనలోనే వచ్చినట్టుగా అనిపిస్తోంది. తనకు ఏదో కావాలి. తనలో ఏదో అశాంతి బయలుదేరింది. తను జీవితంలో ఎంతో దూరం ప్రయాణం చేసి అలసిపోయిన బాటసారిలా తయారైంది. తనకు విశ్రాంతి కావాలనిపిస్తోంది. ఎవరైనా తన భుజాల మీద బరువును చేతులు చాచి అందుకోవాలనుంది. అలా అందుకున్న ఆ చేతుల్లో తన జీవితాన్ని పెట్టి సేద తీర్చుకోవాలనుంది. అంటే తనలో ఫ్రస్ట్రేషన్, అంటే అసంతృప్తి బయలుదేరిందా? తనను ఒంటరితనం బాధిస్తోంది. మనసులో ఏదో ఖాళీ ఏర్పడింది. ఆ ఖాళీ పోడాలి. ఎలా? ఎలా? ఎవ్వరూ మారలేదు. తనే మారింది. అవును, తనే మారింది. కాని తనకు అందరూ మారినట్టు, అందరూ తనను తమ స్వార్థం కోసం ఉపయోగించుకుంటున్నట్టు అనిపిస్తోంది. ఆస్పత్రొచ్చింది. రేణుక ఆలోచనలకు బ్రేక్ పడింది. ఆ రాత్రి రేణుక 8 గంటలకే ఇంటికొచ్చింది. బాగా అలసిపోయి ఉంది. 2 కాన్పులు సిజేరియన్ చేసింది. మిగతా కేసులు జూనియర్ను చూసుకోమని చెప్పి వచ్చేసింది. హాల్లో అందరూ కూర్చొని ఉన్నారు. వాళ్ల ముందు రకరకాల చీరలున్నాయి. రాధతో పాటు సుజాత, రామం కూడా కూర్చొని ఉన్నారు. అక్కయ్య వచ్చింది, చిన్న చెల్లెలు సరళ సంతోషంగా అంది. రామ్మా, ఈ చీరలు చూడు అంది తల్లి. రేణుక ఖాళీ కుర్చీలో అలసటగా కూలబడింది. ఈ చీర ఎలా ఉందక్కయ్య? రాధ సంతోషంగా అంది. ఈ మధ్య రాధ అక్కను చాలా గౌరవిస్తోంది. రాధ తల్లి చిన్నపాటి జమీందారినిలా ప్రవర్తిస్తోంది. ఐశ్వర్యం అనుభవంలోకొస్తే అలవాట్లు మారతాయి. స్వభావంలోనూ వ్యక్తిత్వంలోనూ కూడా మార్పొస్తుంది. మీరొచ్చి ఎంతసేపయింది? సుజాతను రామాన్ని ఉద్దేశించి అడిగింది రేణుక. అవునమ్మా, రామం పెళ్లికి మనం పెద్దగా ఏమీ పెట్టలేదు. కోడలికి కూడా చీరలు తీసుకుందామని పిలిచాను చెప్పింది తల్లి. మంచి పని చేశావు. ఈ 2 చీరలు చూడు అందించింది తల్లి. బాగున్నాయి. ఒకే రకమెందుకు? కోడలికి రాధకు చెరొకటి. అంత ఖరీదుగల చీర నాకిప్పుడెందుకంటుంటే అత్తయ్య వినడం లేదు అంది సుజాత. నువ్వు రాధలాంటి దానివే, తీసుకో. రామం, నువ్వు కూడా ఓ మంచి సూటు కుట్టించుకోరా. నాకెందుకక్కా, ఇంకా చాలా ఖర్చులున్నాయిగా. పర్వాలేదులే, తీసుకో. చంద్రానికి కూడా బట్టలు తీసుకోమని చెప్పండి. ఇంకా ఈ పరికిణి, సరళ పట్టు పరికిణి బట్ట చూపిస్తూ ఆగింది. తీసుకో తల్లి, బాగుంది అంది రేణుక. ఈ 4 చీరలు కూడా రాధకు తీసుకుందామని. తల్లి రేణుక ముఖంలోకి చూసింది. నాకెందుకమ్మా చెప్పడం, రాధకేం కావాలో తీసుకోమను అంది రేణుక. ఆ గాజులు నెక్లెస్ చూపించవే రాధి అంది తల్లి. రేపు చూస్తాలే, నాకు జ్వరం వచ్చినట్టుంది, కాసేపు పడుకుంటాను అంటూ లేచి వెళ్ళిపోయింది రేణుక. ఎవరి గొడవలో వాళ్లు పడ్డారు. రేణుక మంచానికి అడ్డంగా పడింది. దుఃఖం పెల్లుబుకి వస్తోంది. అమ్మకి కనీసం తనకు కూడా ఓ చీర తీయాలనిపించలేదు. తను సంపాదిస్తోంది. ఖరీదైన చీరలు కట్టదు. కోడలికి చీర కొనాలనే ఆలోచనొచ్చిందమ్మకి. కాని తన గురించి ఆలోచన ఎవ్వరికీ రాలేదు. తను మనిషినేనని, తనకు కోర్కెలుంటాయని అందరూ మర్చిపోయారు. తనను డబ్బు సంపాదించే యంత్రంగా మాత్రమే చూస్తున్నారు. అమ్మ పూర్తిగా మారిపోయింది. హోదాల గురించి మాట్లాడుతోంది. రాధ పెళ్లికి ఇల్లు తాకట్టు పెట్టి 75,000 అప్పు తీసుకుంది. మరో 10,000 బ్యాంకు నుంచి అకౌంట్లో డ్రా చేసింది. 50,000 కట్నం ముందుగానే ముట్ట చెప్పడం జరిగింది. మిగతా డబ్బు అమ్మ చేతిలో పోసింది. పెళ్లి తను సింపుల్గా చెయ్యాలనుకుంది. కాని అమ్మ అంగీకరించలేదు. ఇంట్లో జరిగే మొదటి ఆడపిల్ల పెళ్లట, ఘనంగా జరగాలట. రామం పెళ్లి జరిగినప్పుడు
తనను గురించి అమ్మ ఏడ్చింది. మరి ఇప్పుడో? ఆ మాట మర్చిపోయింది. ఏంటి తనిలా ఆలోచిస్తుంది? అమ్మ తనకు పెళ్ళేం చేస్తుంది? కనీసం ఆ ఆలోచనైనా రాలేదే. ఇంకా దానికి పెళ్ళేంటిలే అనుకుంటూ ఉండాలి. అవును మరి, నిజమే, ఇంకా తనకు పెళ్ళేంటి? రేణుక బుర్ర ఆలోచనలతో చదలపుట్టలా ఉంది. తనను గురించి ఆలోచించేవారే లేరా? ఉన్నారు. గౌతమున్నాడు. ఏమో, అతను వెళ్ళాక అమెరికా నుంచి ఒక్క ఉత్తరం కూడా తనకు రాయలేదు. అతను మర్చిపోయాడు. తన రక్తం పంచుకు పుట్టినవాళ్లు, తన సంపాదన అనుభవిస్తున్న వాళ్లే తన గురించి ఆలోచించడం లేదు. గౌతమ్ మాత్రం ఎందుకు ఆలోచిస్తాడు అనుకుంది రేణుక. రేణుక మద్రాస్ ఆల్ ఇండియా మెడికల్ కాన్ఫరెన్స్కు వెళ్ళింది. ఆమె గైనకాలజీ మీద జరిగే చర్చలో పాల్గొనాలి. రేణుక క్లాస్మేట్స్ ఎందరో కనిపించారు. హనుమంతరావు జీహెచ్లో ఈఎన్టీ సర్జన్గా ఉన్నాడు. తనను రిసీవ్ చేసుకోవడానికి స్టేషన్కొచ్చాడు. తన ఇంటికి తీసుకెళ్లాడు. ఎంతో ఆప్యాయంగా చూశాడు. అతనిలో కొంటెతనం ఏమైందో, ఎంత హుందాగా సంస్కారం ఉట్టిపడుతూ ఉన్నాడు. అతని వ్యవహార దక్షత చూస్తుంటే రేణుకకు ఆశ్చర్యం వేసింది. రేణుకకు గౌతమ్ గురించి ఎవరినైనా అడగాలని ఉంది. అడగకుండా ఎవరైనా చెబితే బాగుండు అనుకుంది. కాన్ఫరెన్స్ పూర్తయింది. హనుమంతరావు బలవంతం మీద మరో 2 రోజులు మద్రాసులో ఉండిపోయింది. ఎంతోమంది భోజనాలకు పిలిచారు. హనుమంతరావు, రేణుక రంగనాథం ఇంటికి డిన్నర్కు వెళ్లారు. మీరు పెళ్లి చేసుకోకుండానే ఉండిపోయారు అన్నాడు రంగనాథం. రేణుక పేలవంగా నవ్వింది. గౌతమ్ ఎక్కడున్నాడో తెలుసా అడిగింది. హనుమంతరావు తుళ్ళిపడ్డాడు. రంగనాథం ఏదో అనబోయి హనుమంతరావు ముఖంలోకి చూసి ఆగిపోయాడు. అతని అడ్రస్ తెలీదు, మీకుత్తరాలు రాస్తుంటాడా అడిగింది రేణుక. ఎవ్వరూ సమాధానమివ్వలేదు. మీకు తెలీదా అంది రాజరత్నం. ఏంటి? అదే గౌతమ్ అంటూ ఆగిపోయిందామె. ఎందుకు మీరంతగా సందేహిస్తున్నారు? నేను గౌతమ్ కోసం పెళ్లి మానుకోలేదు. అతను నన్ను మోసం చేయలేదు. నాన్న అకస్మాత్తుగా పోవడంతో ఇంటి బాధ్యతను తీసుకోవాల్సొచ్చింది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. గౌతమ్ విషయం చెప్పడానికి సందేహించనక్కర్లేదు. అతను పెళ్లి చేసుకున్నాడా? నా మీద కోపం వచ్చుంటుంది. అందుకే కనీసం ఈ దేశం నుంచి వెళ్ళాక ఒక్క ఉత్తరం కూడా రాయలేదు అంది రేణుక. ఎవరి ఆలోచనల్లో వాళ్ళుండిపోయారని తెలుస్తోంది. అందరి ముఖాల్లోనూ ఏదో విషాదం కనిపించింది. ఏంటండి, మాట్లాడరే హనుమంతరావుని అడిగింది రేణుక. గౌతమ్ చనిపోయాడు. రేణుక రాజరత్నం ముఖంలోకి అయోమయంగా చూసింది. ఇక్కడ్నుంచి వెళ్లిన 6 నెలలకే కారు యాక్సిడెంట్లో పోయాడు. హనుమంతరావు కంఠం జీరపోయింది. రేణుక చలనరహితంగా కూర్చుండిపోయింది. సారీ, మీకు ఈ విషయం తెలియదని ఇప్పుడే తెలిసింది. చెప్పకుండా ఉండాల్సింది నొచ్చుకున్నాడు రంగనాథం. రేణుకకు ఏడుపు రావడం లేదు. రాయిలా ఉండిపోయింది. భోజనం ముందు నుంచి లేచింది. కారులో హనుమంతరావు ఇంటికొచ్చింది. ఇద్దరూ మౌనంగానే ఉన్నారు. ఎవరికీ మళ్లీ ఆ విషయం ఎత్తాలని లేదు. ఆ రాత్రి రేణుకకు పీడకలలా గడిచింది. ఉదయం ప్లేన్లో బయలుదేరి హైదరాబాద్ వచ్చేసింది. ప్లేన్లో కూర్చున్నంతసేపు కళ్ల నుంచి నీరు ఉబికి వస్తూనే ఉంది. బావురుమని ఏడాలనుంది. కాని ఆ పని చెయ్యలేదు. దుఃఖం ఉబికి వస్తున్నా మనసారా ఏడవలేని నిస్సహాయత ఎంత భయంకరమైనదో ఆమెకు మొదటిసారిగా అనుభవంలోకొచ్చింది. ఎయిర్పోర్ట్ నుంచి తిన్నగా ఆస్పత్రికి వెళ్ళింది. గబగబా తన గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుంది. మనసారా ఏడ్చింది. ఏడ్చి ఏడ్చి అలసిపోయి నిద్రపోయింది. సాయంత్రం పేషెంట్స్ను చూసి ఇంటికొచ్చింది. పొద్దుటే వచ్చావటగా తల్లి ప్రశ్న. రేణుక సమాధానమివ్వలేదు. అలా ఉన్నావే? రేణుక పలకలేదు. ఏం జరిగిందమ్మా? ఏమీ లేదు, నేను బాగానే ఉన్నాను, నన్ను విసిగించకు అనేసి తన గదిలోకి వెళ్ళిపోయింది. తల్లి నిట్టూర్చింది. మద్రాసు వెళ్ళిందిగా, చదువుకున్న రోజులు గుర్తొచ్చుంటాయి. దాని ఈడువాళ్లంతా పిల్లాపాపలతో కనిపించుంటారు. దాని బతుకిలా బండలపాలయింది. తల్లి కూతుర్ని గురించి మదనపడసాగింది. అక్కయ్య అలా ఉందేమమ్మా? మీ అక్కయ్య ఎప్పుడైనా నవ్వుతుందా అన్నాడు రాధ మొగుడు. చాలే ఊరుకోండి మీరు మరీను అంది రాధ నవ్వుతూ. మీ అక్కయ్య ఎప్పుడు చూసినా ఫ్రస్ట్రేటెడ్ సోల్లా కనిపిస్తుంది. సహజమేగా. పక్క గదిలో నుంచి మాటలు వినిపిస్తున్నాయి రేణుకకు. యు రాస్కెల్స్, గెటౌట్ అని అరవాలనిపించింది. అయినా తమాయించుకుంది రేణుక. ఉదయం కాఫీ తాగుతూ, అమ్మా, ఇంకెంతకాలం వాళ్ళు ఈ ఇంట్లో తిష్టవేస్తారు
అంది రేణుక. వాళ్ళెందుకు వెళతారు, హాయిగా జరిగిపోతుంటే అన్నాడు చంద్రం. నువ్వు నోరు ముయ్యరా, తల్లి కసురుకుంది. ఏ, ఎందుకు ముయ్యాలి? బావగారి వాలకం నాకు బొత్తిగా నచ్చలేదు. అల్లుడి బడాయి వెలగబెడుతున్నాడు. అక్కయ్యను కూడా ఎగతాళిగా మాట్లాడతాడు. అక్క, నిన్ను చూసి ఊరుకున్నాను, లేకపోతే నేనే వెళ్ళిపోమని చెప్పేసేవాణ్ణి ఉద్రేకంగా అన్నాడు చంద్రం. ఒరే, చిన్నగా మాట్లాడు, వింటారు, తల్లి చిన్నగా అంది. వింటే వినని, 50,000 కట్నం తీసుకున్నాడు. పెళ్ళయ్యి 6 నెలలయ్యింది. తన జీతం బ్యాంకులో వేసుకుంటున్నాడు. చంద్రం మళ్ళీ అన్నాడు. నువ్వు నోరు మూస్తావా లేదా? అవునమ్మా, వాడు తప్పు మాటేమన్నాడు? ఇవాళ వాళ్లతో చెప్పు. మొహమాటమైతే నేను చెప్తాను. చంద్రం, నువ్వు చిన్నవాడివి, నువ్వు మాట్లాడకు అంది రేణుక. అలాగే అక్కా అన్నాడు చంద్రం. రేణుక లేచి స్నానం చేయడానికి వెళ్ళింది. రేణుక యాంత్రికంగా ఆస్పత్రి పనులన్నీ సవ్యంగానే చూసుకుంటున్నది. మనసులో ఎవరో, గౌతం లేడు, గౌతం చచ్చిపోయాడు, గౌతం శాశ్వతంగా వెళ్ళిపోయాడు అంటున్నట్టుగా ఏ పని చేస్తున్నా అనిపిస్తూనే ఉంటోంది. గుండెల్లో ఏదో భూగోళమంతా ఖాళీ ఏర్పడినట్టు అనిపిస్తుంది. ఏదో దిగులు నిరంతరం మృగం వెంటాడిన వేటగాడిలా వెన్నాడుతూనే ఉంది. మనసారా ఎవరినైనా కౌగిలించుకుని ఏడవాలని ఉంది. ఎవరి గుండెల మీదనైనా తల ఆనించి అన్ని బాధల్ని మరిచిపోవాలనిపిస్తుంది. కాని ఏ ఒక్కటీ చెయ్యలేదు. మళ్ళీ ఆయన గుమ్మం తొక్కరు. బాగుందే నీ వరుస. అయినా పెళ్ళైన ఆడపిల్ల ఎంతకాలం భర్తతో సహా పుట్టింట్లో ఉంటావు? అదన్నదాంట్లో తప్పేముంది? నువ్వెప్పుడూ అక్కయ్యనే వెనకొసుకొస్తావులే. దానికి నేనేం చేశాను? దాని సంపాదనతో బతుకుతున్నవాళ్లం. అదే లేకపోతే ఈ కుటుంబం ఏమైపోయి ఉండేదో. అది తన స్వార్థం చూసుకుని మీ నాన్న పోగానే పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే ఏమయ్యేదేంటి? ఎలాగో బతక్కపోం. అసలు మాదే బుద్ధి తక్కువ. మెడబట్టి గంటే వరకు ఈ కొంపలో ఉండడం. రేణుక తల్లి చెల్లెలి మధ్య జరుగుతున్న సంభాషణ వింటూ గడపలోనే నిలబడిపోయింది. ఆయన అంటూనే ఉన్నారులే పాపం. ఏవని? పాపం, మీ అక్కయ్యకు పెళ్లి కాలేదు కదా, అలాంటి వాళ్లు లోలోపల కుమిలిపోతూ ఉంటారు. మనలాంటి అన్యోన్యంగా ఉండే నూతన దంపతులను వాళ్ళు చూడలేరు, ఈర్ష్యతో కాలిపోతారు. మీ అక్కయ్య కళ్లలో ఈర్ష్య నాకు స్పష్టంగా కనిపిస్తోంది. మనం వెళ్ళిపోదాం అంటూ ఎన్నోసార్లు అన్నారు అంటోంది రాధిక. రేణుక నిలువునా దహించుకుపోసాగింది. ఆయన మాటల్లో ఉన్న వాస్తవం ఇప్పుడు నాకు అర్థమైంది అంది మళ్లీ రాధిక. ఏంటే నీకర్థమైంది? తనకు పెళ్లి కాలేదు, మా కాపురం కళ్ళ నిండా చూడలేక బాధపడుతోంది. రాధా! బాణం తగిలిన జంతువులా అరిచింది రేణుక. ఇద్దరూ తుళ్ళిపడ్డారు. తల్లి తల వంచుకుంది. రాధ బిత్తరపోయి కూర్చుండిపోయింది. నాకు పెళ్లి కాలేదటే? నేను పెళ్లి చేసుకోలేదు. పెళ్లి కాకపోవడానికి చేసుకోకపోవడానికి ఉన్న భేదం మీకెవరికీ అర్థం కాదు. మీరంతా స్వార్థపరులు. మీకోసం నేను పెళ్లి మానేశాను. అంతేకాని నీ మొగుడు లాంటి మొగుడు దొరక్క కాదు. జాగ్రత్త! ఎవరి నోటి వెంటైనా మళ్ళీ నా పెళ్లి మాట వచ్చిందా సహించను. వెళ్ళు, ఈ ఇంటి నుంచి వెళ్ళిపో. ఒక్క క్షణం ఉండడానికి వీల్లేదు. నిప్పులు కక్కింది రేణుక. రాధ బిత్తరపోయి కూర్చుంది. రేణు, చిన్నపిల్ల ఏదో తెలియక అంది. అమ్మా, నువ్వు కల్పించుకోకు. ఇప్పుడిప్పుడే వెళ్ళమంటే ఎక్కడికెళ్తారమ్మా? ఇల్లు చూసుకోవాలిగా. ఇల్లు చూసుకోకపోతే హోటల్లో ఉంటారులే, ఇల్లు దొరికేంతవరకు. రాధ చివ్వున లేచి నిల్చుంది. ఇవాళ వెళ్ళిపోతాం. ఆయన రాగానే వెళ్ళిపోతాం. నీ ఇంట్లో ఇక అడుగు పెట్టను. అంతకంటే నాకు కావలసిందేమీ లేదు. వెంటనే మీ ఆయనతో చెప్పి వెళ్ళిపోండి. మరో మాటకు ఎదురు చూడకుండా తన గదిలోకి వెళ్ళిపోయింది. బయట రాధ ఏడుస్తోంది. తల్లిని సాధిస్తోంది. రేణుక మనసు భగభగలాడిపోతోంది. తన చెల్లెలు, తను పెంచి పెద్ద చేసి కట్నవిచ్చి పెళ్లి చేసిన చెల్లెలు ఎంత తేలిగ్గా అనేసింది. తనకు పెళ్లి కాలేదా? వాళ్లను చూస్తే తనకు ఈర్ష్య. ఎంత అభాండం వేసింది. సుధీర్ ప్రవర్తన తనకు మొదటినుంచి చిరాకునే కలిగిస్తోంది. చంద్రం మీద పెత్తనం చేస్తాడు. ఇంటి అల్లుడిగా పోజులు కొడతాడు. తనంటే కొంచెం కూడా గౌరవం చూపించడు. అందుకే వాళ్ళింట్లో ఉండడం తనకిష్టం లేదు. పైగా ఎంతకాలం ఇలా కూర్చుని తింటారు? వాళ్లంతా ఏమనుకుంటున్నారు? వాళ్లకోసం బ్రతికే యంత్రం అనుకుంటున్నారా తనను? రోజురోజుకు ఎవరికోసం పెడుతుంది, ఎవరికోసం చేస్తుంది అన్న ధోరణి ఎక్కువైపోతుంది. ఎవరో తలుపులు బాదుతున్నారు. రేణుక లేచి తలుపు తీసింది. తల్లి ఎదురుగా నిలబడి ఉంది. ఏంటి? అల్లుడు రాధ అన్నం తినకుండా వెళ్ళిపోతున్నారు. నన్నేం చేయమంటావు? ఇంత రాత్రిపూట ఎక్కడికెళ్తారు?
చూసేవాళ్ళేమనుకుంటారు? సరే, ఇంతకీ నన్నేం చేయమంటావ్? ఈ రాత్రికి వెళ్ళొద్దని చెప్పు. 2 రోజుల్లో ఇల్లు చూసుకుని వెళ్ళమని చెప్పు. నువ్వే చెప్పు. నా మాట వినడం లేదు. ఇల్లు నీదట. ఇంత అవమానం చేశాక ఒక్క క్షణం ఉండము అంటున్నారు. వెళ్ళమనైతే. రేణూ, అమ్మా, నన్ను విసిగించకు. నేను చెప్పాల్సింది చెప్పేశాను అంటూ భళ్ళున తలుపు వేసుకుంది రేణుక. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ మరో 4 సార్లు సూర్యుడు చుట్టూ తిరిగింది. ఒక జాతి జీవితంలో 4 ఏళ్లు చాలా చిన్నది. చెప్పుకోదగిన మార్పులు రాకపోవచ్చు. కాని వ్యక్తి జీవితంలో 4 ఏళ్లు చాలా ఎక్కువనే చెప్పాలి. అది పెరుగుతున్న వయసులో మరో 4 ఏళ్లు రేణుక జీవితంలో ఎలాంటి మార్పులు లేకుండా గడిచిపోయాయి. ఆమె గానుగెద్దులా ఆస్పత్రి చుట్టూ, ఇంటి చుట్టూ తిరుగుతూనే ఉంది. డబ్బు సంపాదిస్తూనే ఉంది. ఆ డబ్బు కోసం చెల్లెళ్ళు, తమ్ముళ్ళు నిత్యం పోటీలు పడుతూనే ఉన్నారు. రాధకు 2 పిల్లలు పుట్టారు. ఆడపిల్ల పెద్దది. దాని పేరు అమూల్య. కొడుకు చిన్నవాడు. వాడి పేరు ఆదిత్య. రామానికి ఒకే కొడుకు. రామం కొడుకు పేరు గౌతమ్ అని పెట్టాడు. ఆ పేరు పెట్టాలని నిశ్చయించుకుని రేణుక సలహా రామం అడిగినప్పుడు రేణుక తుళ్ళిపడింది. ఏమక్కా, నీకా పేరిష్టం లేదా? మరో పేరు నువ్వే చెప్పుపోని అన్నాడు. నాకు చాలా ఇష్టం. ఆ పేరంటే నాకు చాలా ఇష్టం రాము. నువ్వా పేరు పెట్టాలనుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్యూ, థ్యాంక్యూ. ఆవేశం, దుఃఖం ఆమె కంఠంలో నేను ముందంటే నేను ముందంటూ పోటీపడ్డాయి. రామం వెర్రివాడిలా అక్క ముఖంలోకి చూశాడు. ఆ పేరనగానే అక్క ఎందుకంత తుళ్ళిపడిందో అర్థం కాలేదు. ఆ తర్వాత అంత ఉద్రేకంగా మాట్లాడిందో అంతకంటే అర్థం కాలేదు. తనకు ధన్యవాదాలు చెప్పేసరికి రామానికి దాదాపు మతిపోయినట్టే అనిపించింది. రామం ముఖం చూశాకగాని రేణుక తను చేసిన పొరపాటు అర్థం కాలేదు. అలా బయటపడిపోయినందుకు ఆమె మనసు ముడుచుకుపోయింది. రామం, నేనింకేదో సీరియస్ కేసు గురించి ఆలోచిస్తూ ఏదో యథాలాపంగా మాట్లాడినట్టున్నాను. నా స్నేహితురాలికి క్యాన్సర్ వచ్చింది. ఆ విషయం నాకింతకు ముందే తెలిసింది. సారీ. బాబుకి ఏం పేరు పెట్టాలనుకుంటున్నావు? గౌతమ్ కదూ? బాగానే ఉంది. కానీ అంతకంటే సిద్ధార్థ బాగుంటుందేమో. తమ్ముడి ముందు తను బయటపడిపోకుండా తన తడబాటును తెలివిగా సర్దుకుంది రేణుక. సిద్ధార్థ పలకడం కష్టం అక్కా. గౌతమ్ బాగానే ఉంది. ఆ పేరే పెట్టు. సాయంత్రం త్వరగా వస్తావుగా? వస్తాను. ఆనాటి నుంచి రేణుకకు రామం కొడుకంటే తెలియని మమకారం ఏర్పడింది. గౌతమ్, గౌతమ్ అని నోరారా పిలుస్తూనే ఉంటుంది. గౌతమ్ ఎక్కువగా నాయనమ్మ దగ్గరే ఉంటాడు. వాడికి అత్త అంటే మహా ఇష్టం. ఒక్కోసారి అర్ధరాత్రి నిద్రలేచి రేణత్త కావాలి అని ఏడుస్తాడు. రామం బయలుదేరి వచ్చి రేణుకను చూపిస్తేగాని ఊరుకోడు. రేణుక గౌతమ్కు రకరకాల బాబాసూట్లు కుట్టించేది. రాధకు ఇదంతా బాధగా ఉంటుంది. రాధ భర్త బ్యాంకులో అకౌంటెంట్గా పనిచేస్తున్నాడు. రాధ 4 ఏళ్లనాడు మళ్లీ ఈ గడప తొక్కనని వెళ్ళిపోయింది. కాని అందువల్ల నష్టం ఎవరికో అర్థం చేసుకోవడానికి అట్టే కాలం పట్టలేదు. రాధ కూతురికి 4 ఏళ్లు నిండుతున్నాయి. అమూల్య గౌతమ్ కంటే 2 నెలలు పెద్దది. అమూల్యను తల్లి దగ్గర వదిలెయ్యాలని రాధ కోరిక. గౌతమ్ అక్కడ ఉండడం ఇష్టం లేదు. తల్లికి గౌతంతో పాటు అమూల్యను కూడా తన దగ్గరే పెట్టుకోవాలని ఉంటుంది. కాని రేణుక అందుకు అంగీకరించలేదు. చంద్రం ఎంఎస్సీ పూర్తి చేసి అమెరికా వెళ్ళిపోయాడు. చంద్రం వెళ్ళి 6 నెలలయింది. పెళ్లి చేసుకోలేదు. చంద్రం వెళ్లిన కొద్ది రోజుల్లోనే అతన్నుంచి అక్కకు ఉత్తరం వచ్చింది. తమ్ముడి ఉత్తరం చదివి రేణుక ఆశ్చర్యంతో తలమునకలైపోయింది. క్షేమ సమాచారాలతో పాటు చంద్రం అక్కను పెళ్లి చేసుకోమని బోధించాడు. చిన్నవాడైనా అలా చెబుతున్నందుకు క్షమించమన్నాడు. ఎవరి స్వార్థం వాళ్లు చూసుకుంటున్నారనే అక్కను గురించి, ఆమె భవిష్యత్తు గురించి ఆలోచించేవాళ్లు లేరని రాశాడు. రేణుక భవిష్యత్తు గురించి బాధపడుతూ రాశాడు. చివరకు, అక్కా, నీకు ఈ వయసులో పెళ్ళేంటి అనిపించినా, చేసుకోవడం మరే కారణం వల్లనైనా ఇష్టం లేకపోయినా నీకు ఎవరూ మిగల్లేదని బాధపడకు. నేనున్నాను. నేనక్కడే ఉంటే నా పెళ్లి మీరు ఎలాగైనా చేసేస్తారని నాకు తెలుసు. నువ్వు పెళ్లి చేసుకున్న తర్వాతే నేను చేసుకుంటాను. లేదా ఇలాగే ఉంటాను. నా చదువు పూర్తి కాగానే అక్కడికొచ్చేస్తాను. ఇక్కడ సెటిల్ అవుతానని అందరిలా నువ్వు భావించి ఉంటావు. లేదక్కా, నేనొస్తాను. కేవలం నీకోసం వస్తాను. నువ్వు మా కోసం 100 ఏళ్ల జీవితాన్ని త్యాగం చేశావు. చిన్నవాణ్ణి, లోలోపల మదనపడేవాణ్ణి, ఎవర్నీ ఏమీ అనలేకపోయేవాణ్ణి. నువ్వు సంతోషంగా ఉండాలక్కా.
ఈ దేశంలో 50 ఏళ్ల తర్వాత కూడా ఆడవాళ్లు పెళ్లి చేసుకుంటారు. ఇప్పుడు మన దేశంలో కూడా 40 దాటిన వాళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు. దుర్గాబాయి చేసుకోలేదు? ఇంటెలెక్చువల్ కాంపానియన్షిప్ ఈ వయసులో అవసరం. ఒంటరి జీవితాన్ని ఎంతకాలం గడుపుతావు? నీకు నచ్చిన వాణ్ణి చూసుకుని పెళ్లి చేసుకో. ఇలా రాస్తున్నానని కోపగించుకోకు. ఉత్తరం చూసి, లేదురా, నీమీద కోపగించుకోను. కనీసం నువ్వైనా నా గురించి ఆలోచిస్తున్నావు. అందరిలా నువ్వు స్వార్థపరుడివే అనుకున్నాను. అన్నను అక్కను చూసినంతగా నిన్నూ చిన్న చెల్లిని చూడలేదు. అప్పటికే నా మనసు విరిగిపోయింది అనుకుంది మనసులోనే రేణుక. ఆమె కళ్ళు చెమ్మగిల్లాయి. తనకంటే 14 ఏళ్లు చిన్నవాడు. తన గురించి ఆలోచిస్తున్నాడు. తన కోసం పెళ్లి మానేస్తాడట. పిచ్చివాడు. అలా వీల్లేదని తనకు నచ్చిన పిల్లని చేసుకోమని రాయాలి. రేణుకకు పెద్దగా స్నేహితుల్లేరు. కానీ ఈ మధ్య ఆమె స్నేహితుల సంఖ్య పెరిగింది. తన ఒంటరితనం నుంచి ఊరట కలిగించుకునేందుకు స్నేహితుల ఇళ్లకు భోజనానికి వెళుతూ ఉండేది. సినిమాలకు వెళ్లేది. లాయర్ లక్ష్మి ఆమెకు ఆప్తురాలు. ఆమెకు 35 ఏళ్లుంటాయి. చిన్నప్పుడే మేనమామకిచ్చి ఇష్టంలేని పెళ్లి చేశారు. ఆమె అతనితో కాపురానికి వెళ్లలేదు. లా చదివింది. అతను మరో పెళ్లి చేసుకున్నాడు. లక్ష్మి రేణుక ఇంటికి అప్పుడప్పుడు భోజనానికొచ్చేది. లక్ష్మి పోరు పడలేక రేణుక ఖరీదైన చీరలు కొంది. తన వేషభాషల మీద ఇంతకు ముందు లేని శ్రద్ధ వచ్చింది. ఆమెలో వచ్చిన ఈ మార్పు రాధకు రుచించలేదు. ఇప్పుడెందుకమ్మా అక్కకా చీరలు? డబ్బంతా పాడు చేస్తుంది. ఆ లక్ష్మికే ఏ బాదరబందీ లేదు. పెద్దగా ప్రాక్టీస్ లేకపోయినా ఎప్పుడూ టిప్టాప్గానే ఉంటుంది. అక్కయ్య స్నేహితులకు దుబారా చేస్తుంది అంది తల్లితో ఒకరోజు. దానిష్టం. అది సంపాదించుకుంటున్నది, ఖర్చు పెట్టుకుంటున్నది. మధ్య మీకెందుకే బాధ అంది తల్లి. రాధ కూతుర్ని తల్లి దగ్గర వదిలేసింది. ఆమె భయం అక్క సంపాదించిందంతా గౌతంకే ఇస్తుందని. సుందరమ్మకు రాధ కూతురంటే ఎంతో ప్రేమ. గౌతం, అమూల్య ఇద్దరూ రేణుక ఇంట్లోనే ఉంటున్నారు. రేణుక 1-2 సార్లు తల్లి మీద విసుక్కుంది. ఆ తర్వాత మానేసింది. ఆ రోజు రేణుక ఆస్పత్రికి బయలుదేరింది. లక్ష్మి కూడా వచ్చింది. లక్ష్మికి ఆ రోజు కోర్టు లేదు. అమ్మా, మధ్యాహ్నానికి భోజనానికి రాను చెప్పింది లక్ష్మి తల్లితో. ఎక్కడ భోంచేస్తావు? మా స్నేహితురాలు విమల, సరోజ, నేను, రేణుక హోటల్లో భోజనం చేసి సినిమాకు వెళ్తాం అంది లక్ష్మి. సరోజ లెక్చరర్. పెళ్ళయింది. 2 పిల్లలు. అయినా పిక్నిక్లు, సినిమాలు అంటూ ప్రోగ్రాంలు వేస్తుంది. పిల్లల్ని అత్తగారు చూసుకుంటారు. భర్త చాలా మంచివాడు. దేనికి అభ్యంతరం చెప్పడు. విమల కూడా లెక్చరరే. ప్రేమించి పెళ్లి చేసుకుంది. 2 ఏళ్లు తిరగకుండా ఉంటుంది. లక్ష్మి క్లాస్మేట్. చాలా అందమైన విమల్ని మళ్లీ పెళ్లి చేసుకుంటామని యువకులెందరో ముందుకొచ్చారు. కానీ ఆమె అందుకు అంగీకరించలేదు. అమ్మాయి, బయలుదేరుతున్న రేణుక కారెక్కబోయి తల్లికేసి చూసింది. ఇలా రా ఒక్కసారి అందావిడ. రేణుక లోపలికి వెళ్ళింది. ఎల్లుండికి అమూల్య పుట్టి 4 ఏళ్లు పూర్తయ్యి 5వ ఏడొస్తుంది. అయితే రాధకు పుట్టినరోజు చెయ్యాలని ఉంది. చెయ్యమను. ఇక్కడే చేద్దామని. చెయ్యండమ్మా, నేనొద్దంటానా? అన్ని ఏర్పాట్లు చెయ్యాలిగా. రేణుక లోపలికి వెళ్లి బీరువా తెరిచి 1000 రూపాయలు తెచ్చి తల్లి చేతిలో పెట్టింది. తల్లి ముఖంలో సంతోషం విప్పారడం చూసింది. గబగబా బయటికి వెళ్ళిపోయింది. రాధ 2 రోజుల ముందే కొడుకుని తీసుకుని పుట్టింటికొచ్చింది. కూతురి పుట్టినరోజు ప్రయత్నాలు చేయసాగింది. 1000 మాత్రమే రేణుక ఇచ్చినందుకు గొణిగింది. పుట్టినరోజొచ్చింది. చాలామందిని పిలిచింది రాధ. భర్త ఆఫీసులో పనిచేసే కొందర్నీ పిలిచారు. అక్క, త్వరగా వస్తావు కదా? బయటికెళ్తున్న రేణుకతో అంది రాధిక. అలాగేనమ్మా. పెద్దమ్మా, కొత్త బట్టలు. తలంటుకుని కొత్త బట్టలు వేసుకుని రేణుక దగ్గరకొచ్చి చూపించింది అమూల్య. బాగున్నావమ్మా. రేణుక అమూల్యనెత్తుకుని బుగ్గ మీద ముద్దు పెట్టుకుని దించింది. అత్తయ్యా? ఏం బాబూ? నాకు కొత్త బట్టలు. నీకు కొనలేదా? ఏమ్మా, గౌతమ్కు కూడా ఒక జత తీసుకోకపోయావు? వాడికి బోలెడున్నాయిగా, ఎందుకులే అనుకున్నాను. ఇప్పుడు పేర్చి పెడుతున్నాడు. ఉన్న బట్టలేవి వేసుకోడట. కొత్తవి కావాలట. నీకు నేను సాయంత్రం తెస్తాను. అంతవరకు పెట్టిలేనివి వేసుకో, సరేనా? గౌతమ్ తల ఊపాడు. వాణ్ణి కూడా ఎత్తుకుంది. ఎత్తుకోగానే అత్త బుగ్గ మీద ముద్దిచ్చాడు. రేణుక 2వ బుగ్గ చూపించింది. మరో ముద్దిచ్చాడు. సాయంత్రం మంచి బట్టలు తెస్తాను. అల్లరి చెయ్యకూడదు, నాన్నమ్మ నేడిపించకూడదు అంటూ గౌతమ్ను దించి పిల్లలిద్దరికీ టాటా చెప్పి వెళ్ళిపోయింది రేణుక. రేణుక కారులో కూర్చుంది. ఎందర్నో పిలిచారు అమూల్య పుట్టినరోజుకు. నీ స్నేహితుల్ని కూడా పిలు అని అమ్మ కాని రాధ కాని అనలేదు. తన స్నేహితులంటే రాధకు ఒళ్ళుమంట. అమ్మ పెద్దది.
ఆ మాత్రం అనకూడదు? రాధకు కోపం వస్తుందని ఊరుకుందేమో. రాధకు కోపం ఎందుకు రావాలి? పార్టీకి ఊళ్ళో వాళ్లంతా వస్తారు. తన స్నేహితులు మాత్రం రాకూడదా? ఇల్లు తనది, డబ్బు తనది. ఛ, ఏంటిది? డబ్బు డబ్బు. తను కూడా అస్తమానం డబ్బు గురించి ఆలోచిస్తుంది. పసిదానికి ఏదో సరదాగా పుట్టినరోజు చేస్తుంటే తను ఇంతగా ఆలోచించాలా? తనకు తెలియకుండానే తనలో చాలా మార్పొస్తోంది అనుకుంది. అమ్మా, మీ స్నేహితురాలట ఎవరో వచ్చారు. ఎవరు? రోగిని పరీక్షిస్తూ తల ఎత్తకుండానే జూనియర్ని అడిగింది రేణుక. ఎవరోనమ్మా, మీతో చిన్నప్పుడు చదువుకున్నదట, ముసలమ్మలాగుంది. రేణుకకు నవ్వొచ్చింది. నేను ముసలమ్మలా లేను అంది. మీరు చాలా చిన్నగా కనిపిస్తారమ్మా. ఆమెను మీ అమ్మ అని చెప్పినా నమ్ముతారు అందామె. రోగిని పరీక్షించి ఆమెను రమ్మను అంది స్టెత్ తీసి టేబుల్ మీద పెట్టి. గడపలో అలికడయింది. రేణుక తలెత్తి చూసింది. చూస్తూనే ఉండిపోయింది. ఏంటోయ్ అలా చూస్తావు? నవ్వుతూ వచ్చి ఎదురు కుర్చీలో కూర్చుందామె. పట్టుచీర చుట్టినట్టు కట్టుకుంది. బాగా నలిగి ఉంది. అక్కడక్కడ నూనె మరకలు కనిపిస్తున్నాయి. సన్నగా తెల్లగా ఉన్న పిల్లను ఒళ్ళో కూర్చోబెట్టుకుంది. నేను బాగా మారిపోయానా? గుర్తుపట్టలేదా అడిగిందామె. మీరు మీరు ఏంటే? అంటే గుర్తుపట్టలేదన్నమాట. నువ్వు మాత్రం పెద్దగా మారలేదు తెలుసా. కాస్త జుట్టు మాత్రం అక్కడక్కడా నిరిసింది. కళ్ళు అలసటగా ఉన్నాయి. చుట్టూ కొంచెం నలుపొచ్చింది. అప్పటికంటే కాస్త ఒళ్ళు చేశావు. 15 ఏళ్లయిందే చూసి. నువ్వీ నర్సింగ్ హోం పెట్టిన కొత్తలో చూశాను గడగడా చెప్పేస్తుందామె. రేణుకకు ఆ ముఖం సుపరిచితంగానే ఉంది. గుర్తు చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది. నేను సీతాలక్ష్మిని. అరే, నువ్వా సీత? సంతోషంగా ఎగిరి గంతేసినట్టు అంది రేణుక. పోనీలే, ఇప్పటికైనా గుర్తించావు దెప్పుతున్నట్టుగా అంది సీత. క్షమించవే, మరీ అంత లావైపోయావు. పైగా ఎంత శ్రద్ధగా డ్రెస్ చేసుకునేదానివి. ముగ్గుబుట్టలా తలా నువ్వును. కాస్త రంగు వేసుకోకూడదు? మా జూనియర్ ఏమందో తెలుసా? ఏమందేంటి? ఎవరో ముసలమ్మ మీ క్లాస్మేట్ను అంటున్నదమ్మా అంది. అదేదో నువ్వు తప్పుమాట అన్నట్టు చెప్పింది రేణుక. సీతాలక్ష్మి గలగలా నవ్వింది. రేణుక కూడా శృతి కలిపింది. ఎంతో కాలానికి రేణుక అంత హాయిగా పెద్దగా నవ్వింది. అంత సన్నగా ఉండేదానివి 3 సున్నాలు చుట్టినట్టు తయారయ్యావేంటి అంది రేణుక. నువ్వు బ్రహ్మచారినివి, నాకు పిల్లా జల్లా అంది సీత. ఈ పిల్ల నీ కూతురా అంది ఆ పిల్లను చూస్తూ రేణుక. ఇంకా నయంలే, నా మనవరాలు. మనకు వయసు తక్కువ. పైగా నీకంటే నేను 2 ఏళ్లు పెద్దదాన్ని. నీకు 42 నిండాయనుకుంటాను అంది. రేణుక గతుక్కుమంది. అవును సాలోచనగా అంది రేణుక. చిత్తూరులో తను సీతాలక్ష్మి 8వ క్లాసు నుంచి 10 దాకా కలిసి చదువుకున్నారు. సీతాలక్ష్మి శ్రీమంతుల బిడ్డ. రకరకాల నగలు, ఖరీదైన బట్టలు. ఎప్పుడూ పెళ్లి పేరంటాల్లా తయారై స్కూలుకొచ్చేది. చదువులో అంతంత మాత్రమే. మగపిల్లలు తెగ ఏడిపించేవారు. ఒసే ఏమే అంటూ పిలుచుకునేవాళ్లు. నెలకు 15 రోజులు తను వాళ్ళింట్లోనే భోజనం చేసేది. 10 పూర్తి చెయ్యగానే సీతాలక్ష్మికి పెళ్లి చేశారు. తల్లిదండ్రులకు చదివించాలనుండేది. సీతాలక్ష్మికి చదువు మీద శ్రద్ధ లేదు. పెళ్లి చేసుకుంటానంది. అత్తవారింటికి వెళుతూ తనను కౌగిలించుకుని ఎంత ఏడ్చిందో. ఏమిటే ఆలోచిస్తున్నావు అంది సీతాలక్ష్మి. ఒక్కసారిగా 25 ఏళ్లు వెనక్కి నెట్టేశావు నువ్వొచ్చి అంది రేణుక. నవ్వింది సీతాలక్ష్మి. ఈ ఊరెప్పుడొచ్చావు? అమ్మా నాన్న పోయారనుకుంటాను. ఎవరూ లేరు, ఇద్దరూ పోయారు. మా వారికి ఈ ఊరు ట్రాన్స్ఫర్ అయింది. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అయినా. ఇంకా 4 ఏళ్లు సర్వీస్ మాత్రమే ఉంది. నాకంటే ఆయన 5-6 ఏళ్లు పెద్ద. మరి ఈ పాప? నా పెద్ద కూతురు వనజ కూతురు. దాన్ని నువ్వు 5 ఏళ్లప్పుడు చూశావు. అవును. ఎంతమంది నీకు? 3 ఆడపిల్లలు, 2 మగపిల్లలు. అందరికీ పెళ్ళిళ్ళయ్యాయి. చిన్నదానికి చిన్నవాడికి తప్ప. పెద్దవాడు అమెరికాలో డాక్టర్, చిన్నవాడు యూకేలో డాక్టరీ చదువుతున్నాడు. పెద్దల్లుడు మొన్ననే అమెరికా వెళ్ళాడు. వనజకు వీసా రాగానే వెళ్ళిపోతుంది. రెండోది కోయంబత్తూర్లో ఉంది. వాళ్ళాయనకు అక్కడ బిజినెస్. చిన్నది ఇంటర్ చదువుతోంది. పెద్దవాళ్ళిద్దరికీ 17 ఏళ్లు నిండకుండానే పెళ్ళిళ్ళు చేశాం. వాళ్లకు నాచాలే వచ్చింది. చిన్నది మాత్రం పెళ్లి చేసుకోదట, చదువుతానంటున్నది. గలగలా చెప్పుకుపోతూ ఉంది సీతాలక్ష్మి. రేణుక కాఫీలు తెప్పించింది. పాపకు బిస్కెట్లు తెప్పించింది. నాకు చాలా సంతోషంగా ఉందే అంది రేణుక. ఎందుకు? ఇంతమంది పిల్లల్ని కన్నందుకా లేక ముసలమ్మలా అయినందుకా
హాయిగా నవ్వుతూ అంది సీతాలక్ష్మి. సీతాలక్ష్మి ముఖంలోకి పరిశీలనగా చూసింది రేణుక. ఆ కళ్లలో, ఆ ముఖంలో ఎంతో సంతృప్తి కనిపించింది. నీ మొహంలే, ఈ ఊరు ట్రాన్స్ఫర్ అయినందుకు. నాకు స్నేహితులు ఎక్కువ ఉండరని తెలుసుగా. ఉన్నా ఒక హద్దు వరకే ఉంటాను. చిన్ననాటి స్నేహితురాలివి, మనసిచ్చి మాట్లాడుకోగలిగిన వ్యక్తి ఇంతకాలానికి మళ్లీ కలిసినందుకు సంతోషంగా ఉంది అంది రేణుక. నువ్వేం మారలేదు సుమా అంది సీత. ఏ విషయంలో? అన్ని విషయాల్లోనూ. రేణుక సమాధానంగా చిరునవ్వు నవ్వింది. అయితే నువ్వింకా పెళ్లి చేసుకోలేదన్నమాట అడిగింది సీతాలక్ష్మి. ఆ విషయాలు తీరిగ్గా మాట్లాడుకుందాంగాని పేషెంట్స్ను పంపి వస్తాను. నువ్వు నా యాంటీ రూంలో కూర్చో. రేణుక లేచి సీతాలక్ష్మిని రూంలో కూర్చోబెట్టొచ్చింది. రోగుల్ని పరీక్షిస్తోంది. మనసులో లేదు. సీతాలక్ష్మి గురించి ఆలోచిస్తున్నది. గౌతంతో తన భవిష్యత్తు గురించి కన్న బంగారు కలల గురించి ఆలోచిస్తున్నది. లక్ష్మిలో ఎంత మార్పు! మాటతీరులో కూడా మార్పున్నది. తనకు అమ్మమ్మ అయ్యే వయస్సొచ్చిందా? ఆలోచనల్ని బట్టి మనిషిలో మార్పొస్తుంది. వయస్సు ప్రభావం అందరిమీద ఉంటుంది. కాని తనలా వయస్సు గురించి ఆలోచించకుండా ఎప్పుడూ బిజీగా పనిచేసేవాళ్లమీద వయస్సు ప్రభావం చిన్నగా ఉంటుంది. ఆడవాళ్లు పెళ్ళయి పిల్లలు పుట్టగానే మారిపోతారు. అందరూ కాకపోవచ్చు, ఎక్కువ మంది. పని పూర్తి చేసి చేతులు కడుక్కుని నాప్కిన్తో తుడుచుకుంటూ రూంలోకొచ్చింది రేణుక. సీతాలక్ష్మి ఉన్నట్టుండి ఒళ్ళో ఉన్న పిల్ల మూతిమీద ముఖం మీద ముద్దుల వర్షం కురిపించసాగింది. ఆ పిల్ల గింజుకోసాగింది. రేణుక చిత్రంగా చూసింది. అదేంటోయ్, ఎంత ముద్దొస్తే మాత్రం పిల్లల్నలా గింజుకునేలా ముద్దులు పెట్టుకోవడమేంటి? పైగా పెదవుల మీద ముద్దు పెట్టుకోవడం అంత ఆరోగ్యమైంది కాదు అంది రేణుక. సీతాలక్ష్మి రేణుక ముఖంలోకి విస్మయంగా చూసింది. పిల్లల గురించి, ప్రేమల గురించి నీకేం తెలుసు అన్నట్టుగా ఉన్నాయామె చూపులు. రేణుక మనసెలాగో అయింది. పనయిందా? అడిగింది సీతాలక్ష్మి. ఆ, పద మా ఇంటికెళ్దాం. ఇప్పుడా? ఏ, ఏదైనా అర్జెంటు పనుందా? అదేం లేదు. అయితే పద అంటూ లేచింది సీతాలక్ష్మి. ఎలా వచ్చావ్? మా వారు ఆఫీస్కి వెళ్తూ డ్రాప్ చేసి వెళ్లారు. కార్లో రేణుక పక్కన ముందు సీట్లో కూర్చుంటూ, నువ్వే డ్రైవ్ చేస్తావా? డ్రైవర్ని పెట్టుకోలేదా? అడిగింది సీతాలక్ష్మి. డ్రైవరున్నాడు. ఆరోగ్యం బాగాలేదు. 2 రోజులు సెలవు పెట్టాడు అన్నది రేణుక కారు స్టార్ట్ చేస్తూ. రేణు, నువ్వు పెళ్ళెందుకు చేసుకోలేదు? అడిగింది సీతాలక్ష్మి. ఇంతవరకు వాసిరెడ్డి సీతాదేవి గారి బొమ్మరిల్లు నవల ఆడియో 5వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తరువాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.